ఈ నెలలో జరిగిన సంఘటనల గురించి ఎంతో హృదయ విదారకంగా జరిగిన సంఘటన. ఒక డ్యూటీలో ఉన్న ఒక విలువైన డ్యూటీలో నైట్ డ్యూటీ చేస్తూ ఉన్న ఒక డాక్టర్ గారిపైన, మహిళా డాక్టర్ గారిపైన అత్యంత కిరాతకంగా వారిని విధంగా పాడు చేయడం అనేది దేశాన్ని, మనుషుల హృదయాలను ఎంతో కలిచివేస్తుంది. ఇట్లాంటి సంఘటనలు అనేది జరగకుండా చూడాల్సిన ప్రభుత్వ బాధ్యత ఉంది ఎంతైనా. ఎందుకంటే ఎంతో కష్టపడి నైట్ డ్యూటీ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఫ్యామిలీని అంతటిని వదిలేసి ప్రజల కోసం సేవ చేస్తున్న డాక్టర్స్పై, వైద్య సిబ్బందిపై ఇలాంటి నీచమైన సంఘటనలు జరగకుండా, ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వము మాకు సేఫ్టీ దయచేయాలని, సేఫ్టీ గురించి వాళ్ళు చర్య తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఒక కుటుంబంలో, మన కుటుంబంలో చిన్నపిల్లలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని కొడతాము. కొట్టిన తర్వాత వాడికి ఏమైనా దెబ్బ తాకిందనుకో హాస్పిటల్ తీసుకొస్తాం. కానీ డాక్టర్కి కోపం వచ్చిందంటే వైద్యమే ఇస్తాడు, కొట్టడు. ఇట్లాంటి మంచి హృదయము, వైద్యము అన్నీ ప్రజల పక్షాన చేస్తూ ప్రజల మేలు కోరి వాళ్ళకు ప్రాణాలు పోసే డాక్టర్స్ మీద, వైద్య సిబ్బంది మీద ఇలాంటి నీచమైన సంఘటనలు జరగకుండా ఉండాలి. ప్రజల్లో కూడా అవగాహన రావాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వైద్య సిబ్బంది ప్రజల కోసము అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వారికి మేము ఎప్పుడూ అండగా ఉంటాము. ప్రజాసేవయే మా సేవగా మేము భావిస్తున్నాము. మాకు రక్షణ కల్పించండి. ఎస్పెషల్లీ నైట్ డ్యూటీలో ఉన్న సిబ్బందిపై ప్రతి ఒక్కరు దృష్టి ఉంచాలి. నైట్ డ్యూటీలో అన్ని సెక్యూరిటీగా ఉండేటట్టు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని ఈ విధంగా కోరుకుంటున్నాము. We want justice! We want justice! We want justice! చెప్పండి. We want justice! డాక్టర్లపై దాడులు ఖండించాలి. డాక్టర్లపై దాడులు ఖండించాలి. వైద్య సిబ్బందిపై దాడులు ఖండించాలి. వైద్య సిబ్బందిపై దాడులు నశించాలి. వైద్య సిబ్బందిపై దాడులు నశించాలి. We want justice!